11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవ నిర్మాణం పేరు మీద సభ చేస్తా ఉన్నాడు. రేపు పొద్దున తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ల సామెత ఉంది, కన్న తల్లికి ముక్కు పుడుక చేయనాడు పిన్న తల్లికి వడ్డానం చేస్తారనే సామెత ఉన్నది. అదేవిధంగా గూట్ల రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తున్నట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చే నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడేదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు హుస్నాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు. నేను సినిమాలు చూడండి, మీరు అద్దంటలేను. పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు, చూసుకోరి. కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాణ్ణి ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి